శ్రేయ మనోబలం. శ్రేయ ఎంతో చురుకైన మరియు స్వతంత్ర భావాలు కలిగిన యువతి. కష్టపడి చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించింది. తన ఆఫీసు డెస్క్ దగ్గర కూర్చుని ఎంతో ఏకాగ్రతతో పనిచేస్తున్నప్పుడు ఆమె కళ్లల్లో ఒక రకమైన మెరుపు, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. తన కాళ్లమీద తాను నిలబడడం ఆమెకు ఎంతో గర్వంగా ఉండేది. శ్రేయ కేవలం తన గురించి మాత్రమే ఆలోచించే అమ్మాయి కాదు. తన మొదటి జీతం రాగానే ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లి తన తండ్రి చేతిలో పెట్టింది. కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకుని తమ్ముడి చదువుకు, ఇంటి అవసరాలకు చేదోడువాదోడుగా నిలిచింది. ఆమెకు తన కుటుంబమే ప్రపంచం. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రేయ వయసు పెరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. శ్రేయ, ఇక పెళ్లి చేసుకోమ్మా, మా బాధ్యత తీరిపోతుంది అని తల్లి తరచూ పోరుతుండేది. కాని శ్రేయకు మాత్రం పెళ్లి అనే మాట వింటేనే ఏదో తెలియని భయం కలిగేది. కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి మాత్రమే కాదు, చుట్టుపక్కల బంధువుల మాటలు శ్రేయను మరింత కుంగదీశాయి. ఇంత చదువు చదివి ఏం లాభం, వయసు దాటిపోతే ఎవరు చేసుకుంటారు అని కొందరు, బహుశా ఏదో లోపముందేమో అని మరికొందరు రకరకాల పుకార్లు పుట్టించడం మొదలుపెట్టారు. శ్రేయ భయానికి బలమైన కారణముంది. ఆమె ప్రాణ స్నేహితురాలు ప్రియ పెళ్లి తర్వాత ఎన్నో వేధింపులను ఎదుర్కొంది. ఒకరోజు ప్రియను కలిసినప్పుడు ఆమె కళ్లలో ఉన్న విషాదాన్ని చూసి శ్రేయ చలించిపోయింది. మగవాళ్లందరూ పెళ్లికి ముందు ఒకలా, తర్వాత మరోలా ఉంటారు శ్రేయ అని ప్రియ ఏడుస్తూ చెప్పిన మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ రాత్రి శ్రేయ అస్సలు నిద్రపోలేదు. కిటికీ పక్కన నిలబడి చీకటి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. నా స్వేచ్ఛ పోతుందా? నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరుకుతాడా? లేక అందరిలాగే నా జీవితం కూడా చీకటిమయం అవుతుందా అని ఆమె మనసు శంకించింది. ఒంటరిగా ఉండడమే మేలని ఆమెకు అనిపించింది. తల్లిదండ్రుల బలవంతం మీద శ్రేయ చివరకు విక్రమ్ అనే యువకుడిని కలవడానికి ఒప్పుకుంది. విక్రమ్ ఎంతో ప్రశాంతంగా, హుందాగా ఉన్నాడు. వారు ఒక కేఫ్లో కలిసినప్పుడు విక్రమ్ ఆమె ఉద్యోగం గురించి, ఆమె ఆశయాల గురించి ఎంతో గౌరవంగా అడిగాడు. శ్రేయ మనసులో ఉన్న భయాలను గమనించి అతను ఎంతో సున్నితంగా మాట్లాడాడు. పెళ్లికి ముందే విక్రమ్ శ్రేయతో ఒక మాట చెప్పాడు. నీ ఆశయాలు, నీ ఉద్యోగం నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. పెళ్లి అంటే ఒకరినొకరు కట్టిపడేయడం కాదు, ఒకరి ఎదుగుదలలో మరొకరు తోడుండటం. ఆ మాటలు శ్రేయలో కొత్త ఆశను చిగురింపజేశాయి. విక్రమ్ ప్రవర్తనలో ఎలాంటి కపటం లేదని ఆమెకు అర్థమైంది. కొద్ది రోజుల తర్వాత శ్రేయ మరియు విక్రమ్ల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లిపీటలమీద కూర్చున్నప్పుడు శ్రేయ కళ్లలో భయం లేదు, బదులుగా ఒక నిశ్చలమైన నమ్మకం ఉంది. విక్రమ్ ఆమె చేయి పట్టుకున్నప్పుడు ఆమెకు ఒక రకమైన భద్రతాభావం కలిగింది. పెళ్లి తర్వాత కూడా శ్రేయ తన ఉద్యోగ బాధ్యతలను, ఇంటి బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది. విక్రమ్ ఆమెకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నాడు. అందరూ మగవారు ఒకేలా ఉండరు శ్రేయ, ప్రపంచంలో మంచి మనసున్నవారు కూడా ఉంటారు అని ఆమె తనలో తాను అనుకుంది. ప్రేమ మరియు గౌరవం తోడైతే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఆమెకు అర్థమైంది.